ఇన్ఆర్బిట్ చాలా చిన్నగా ఉంది గైస్. సిఎంఆర్ సెంటర్లో ఉంటుందంట. S25 అల్ట్రా స్పాన్సర్ చేస్తామని చెప్పి దూకుతా. అలా కాదురా పిచ్చోడా. నిన్న కాఫీ కాదు అది. 7 అదిగో మన చార్జుందా. అలా రికార్డ్ చేయకూడదు. Going to the ఇన్ఆర్బిట్ మాల్. సండీ బాయ్స్ హౌస్. మీట్ మిస్టర్ చిమ్టు, మిస్టర్ అండ్ మిసెస్ చిమ్టు. చిమ్టో చింటియా తెలియదంట. స్పీడ్ 400 అండ్ 310R BMW. అది సంగతి. మన నెంబర్ ప్లేట్ ఇరిగిందా? నైస్. సో ఇది నిన్న నైట్ 17,000 కిలోమీటర్స్ అయితే అయ్యింది మన చేతుల్లోనే. ఇప్పుడు బయలుదేరి బయలుసే మోటార్ అండ్ బియాకే నా ముందు ఉంది. ఇప్పుడు లెట్స్ గో టు ఇన్ఆర్బిట్ మాల్. బాయ్ హాయ్ హాయ్. ఇక్కడ వేడి కొడుతుంది గట్టిగా. నా డామినర్ పైకి వస్తుంది. మనం సూర్యుని కాల్ చేయకముందు 15 minutes. సో ఇంకా 1 hour 15 minutes ముందు స్టార్ట్ అయినాం. 1 hour 59 minutes 34 kilometers. ఎక్కడ ఎక్కువ టైం పెట్టింది మనకి? సిగ్నల్స్ దగ్గరేగా. సిగ్నల్స్ ఎక్కువసేపు. సికింద్రాబాద్ వరకు బాగానే వస్తాం. ట్రాఫిక్ లేకుండా, ట్రాఫిక్ అంత ఎక్కువ లేకున్నా సరే. బట్ ట్విన్నింగ్ అది రేర్ బ్రో, రేర్. మనడు మొత్తం కలర్స్కి మ్యాచ్ చేసుకున్నాడు హెల్మెట్. అది సీన్. పైకి వెళ్దాం పా అండి. ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చినాం. బలక్వా పెడాలా? ఓకే బాయ్ గాయ్. ఇన్ఆర్బిట్ చాలా చిన్నగా ఉంది గైస్. సిఎంఆర్ సెంటర్లో ఉంటుంది ఇంత. మరీ అంత చిన్నగా ఉండదు కానీ, మరీ ఏం చిన్నగా ఉంటుంది కానీ కొంచెం ఆల్మోస్ట్ మస్తు పెద్దది. సిఎంఆర్ డబుల్ ఉంది అంతే. డబ్బులు మస్తు చిన్న అంటాడు ఆరేవాడైనా. వైజాగ్లో వస్తుంది ఇన్ఆర్బిట్. ఆగా నీకు ఏషియాస్ బిగ్గెస్ట్ మాల్ అది. వైజాగ్ మూల పక్కలు ఎక్కడో కడుతున్నారు. ఎక్కడో నాకు తెలియదు. ఇది డెస్టినేషన్ అండి. ఇదేనా? ఇది సిఎంఆర్ సెంటర్లో అంత ఉందిరా. ఈ ముక్క సెంటర్లో అంత ఉంది. ఇదేంది రేంజ్ రోవర్ పెట్టిండ్రు. రేంజ్ రోవర్ కాఫీ. కాఫీ థర్డ్ వేవ్ కిందికా మీదికా అలా వెళ్ళి కిందికి వెళ్దాం. నాకు సంబంధమే లేదు బ్రో. ఎందుకు అరగంటలో అయిపోయింది ఇన్ఆర్బిట్. రైట్ నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చాను రా. అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోనే అక్కడ ఉండేవి అనుకుంటా గేమ్స్. శాండీ బాయ్ ఏమంటున్నాడంటే లిప్స్టిక్ కొని ఏదైనా అమ్మాయికి గివ్ అవే ఇచ్చి బ్లాగ్ చేసుకో అంటున్నాడు. ఐడియా బాగుందంటే చెప్పండి, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. విశ్వం చేయమంటాడు. నేను ఈయన ఇచ్చాడు ఐడియా. నాకు సంబంధం లేదు. నేను నీకు కంటెంట్ ఇస్తున్నా బాస్. నువ్వు కంటెంట్ చేయట్లే, నేను ఇస్తున్నా నీకు. అంటే ఇప్పుడు వెళ్ళి లిప్స్టిక్ కొని అమ్మాయికి ఇవ్వమంటా అంతేగా. కొండ లేయర్ చేస్తారు బ్రో. వద్దనియా డ్రై అవ్వడానికి ఎంతసేపు? హిందీ బోలో.
ड्राई होने में कितना देर लगता है? सूखने में हाँ सूखने में 2-3 घंटे लगता है। अगर बाहर धूप में रखे तो और जल्दी सूख जाता है। చేయి పెడుతున్నారా ట్రై చేస్తున్నారు నైస్ బ్రో అంత వద్దులే మనకి. నేను సెలక్షన్లు 2 రోజులు చేస్తాను కానీ ఇప్పుడు అక్కడ రంగులు వేసుకుంటున్నారు బ్రో. మొన్న వచ్చిన రంగులు వేయించుకోవచ్చు. నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాని ఒక 6 నెలలు లాగింగ్ చేయడానికి పెద్ద బైక్ ఇంకా సిగ్గుపడుతున్నాను కానీ బ్రో ఎంత ఫాస్ట్గా అయిపోయింది అంటే ఎందుకు బ్రో ఇది బయట పోయి ఫౌంటైన్ వాక్ చేస్తాం దుంకుతాను ఫౌంటైన్లో నీ లైవ్ స్ట్రీమ్లో కంటెంట్ ఇస్తాను. ఇష్టానికి వెళ్ళి తిప్పుకుందాం అదన్నా పనికొస్తుంది. నీకు దుంకని అవసరం లేదు. S25 అల్ట్రా స్పాన్సర్ చేస్తామని చెప్పి దూకుతా. 5,000 స్ట్రీమ్ చేసేటప్పుడు కంటెంట్ ఇస్తా కావాలంటే. S20 ఐస్ క్రీమ్ తిన్నాక వెళ్దాం అంటే అట్లా వెళ్దా ఐస్ క్రీమ్ తిందా ఐస్ క్రీమ్ తిందా అంటే పోయేటండి. ఓరు బాబు ఐస్ క్రీమే తిన్నాం దారా చక్రం తిప్పిస్తున్నాం. ఎగ్జిట్ అయ్యారా? ఇదే ఎగ్జిట్ అడిగా. అరే అది చూడరా. సో నా ఫోన్ పగిలిందిగా. సో దీని సీన్ ఏంటని అడిగినామని బయట అడిగితే సర్వీస్ సెంటర్లో వాళ్ళు బోర్డు చెప్పారు. సో వీళ్ళు చేస్తారు, యూట్యూబ్లో వీడియోలు వస్తూ ఉంటాయి కదా. సో సరదాగా చూద్దామని చెప్పి స్టోర్ కూడా ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి వచ్చాం. సో దట్స్ ఇట్ ద సీన్. పైకి వెళ్ళి వాట్ సీన్ అనేది చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్. ఓకే బాయ్. ఇయర్ ఇన్ ద హజల్ లైఫ్ స్టైల్ స్టోర్ అనమాట గచ్చిపోవాలి. ఇలాగ ఉంది షూ కలెక్షన్, టీ షర్ట్స్, అది సీన్. 18 ఓన్లీ క్లాస్ అయితే 4. కెమెరా డ్యామేజ్ కూడా ఉంటుంది అంటే ఇక్కడ లెన్స్ పగిలింది. బాడీతో తీసుకోండి. 18 సరే చెప్పిస్తాలే, ఫోన్ లేదుగా. వచ్చాం గైస్. అయితే ఇక్కడ ఆండ్రాయిడ్ చేయరట, కావాలంటే పాట తెప్పిస్తాం మండే సండే కల్లా అన్నారు. సో అది సీన్. ఐఫోన్కి అయితే చేస్తానన్నారు. అవుతే 12 Pro Max ఉంది, అది చేయిస్తానంటున్నాడు. సో అది సీన్. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ షాగ్ హౌస్ ఉంది ఎదురుగా. షాగ్ హౌస్ ఉంది, కుష్ మండి ఉంది. వెళ్దామా? నిలోఫర్కి వెళ్దాం అని చెప్పి వచ్చినాం గైస్. సో దిస్ ఈస్ ద నిలోఫర్ కెఫే. అది టీ హబ్. తీసుకోవాలి అలా కాదురా పిచ్చోడా. వైజాగ్ ఎనీడే బ్రో, వైజాగ్ ఎనీడే. అలా కాదు, నేను అయితే ఉండలేను బ్రో. అక్కడ పాపులేషన్ కొంచెం ఎక్కువ. పాపులేషన్ అని కాదు, వైజాగ్ ఏం తక్కువ ఏం కాదు. కోటి బ్రో వైజాగ్. ఇట్స్ మెట్రో సిటీ. నిలోఫర్ స్పెషల్ కాఫీ. టీ పెట్టలే. కాఫీయా నీ ఇష్టం, నీకు టీ. నేను టీ. నేను పిస్తా కాఫీ తాగాం కదా, రిజీ కాఫీ తాగా. నేను పిస్తా చాయ్ తాగి నిన్న. కాఫీ కాదు అది, నైట్ కాఫీ. అలా నిజంగా జిమ్ చేసినట్టున్నారు. హెల్మెట్లు 2 మోస్తా అంటే. లెహంగా లస్సీ ఎస్కిట్ స్పాన్సర్ చేస్తారు. స్పిన్ కావాలా ఒకటి తినేది. దీని మీద లోగో లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. పర్లే బాగానే ఇచ్చారు, నాట్ దట్ అంటే ల్యాక్ చేయలేదు. బేసిక్ కాఫీతో పిస్తా హౌస్ కాఫీ అన్నట్టుంది. ఇది ఎలా ఉంటుంది చూడాలి. అది కాదు చెప్పాల్సిందే. పిస్తా హౌస్ ఎంత అయింది, ఇక్కడ ఎంత అయింది అని చెప్పాలి. 60 బ్రో అక్కడ పిస్తా హౌస్లో. 120. అదే ఇది 2020. ఇది 480. 120 కొను 480కి ఇచ్చాడు అంతే. ఇప్పుడు టేస్ట్ నచ్చలేదు అనుకో, ఛార్జింగ్ లేదు. మరి బుర్ర పాడైపోయింది, జారిపోయింది. నెక్స్ట్ జాబ్ డన్. 7 చాలా ఫర్ రీజన్. టీ బెటర్ రా, టీ ఫార్ బెటర్. హౌస్కి 6-7 ఇస్తారా? పిస్తా చాలా థిక్ ఉంది. ఎందుకంటే ప్రైజింగ్ చూసుకొని అనుకుంటే 6-7 ఈజీ చేయొచ్చు పిస్తాకి. ఇది నీలోఫర్కి కూడా 6-7, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ. బర్త్ వైల్ ఇంత దూరం వచ్చి అంత రష్లా పాయింట్ మళ్ళీ ఇక్కడ బయట నుంచి
నించొని ఏంది బ్రో, చిన్న వర్త్ కాదు ఇది. ఇక్కడ సిట్టింగ్ ఏరియా అరేంజ్ చేయొచ్చుగా. ఇది వర్త్, ఇది వర్త్. మస్కబాన్ తిన్నా. అవును, అదే ఎయిర్పోర్ట్లో తిన్నా, బాగుంది. నీలోఫర్ మస్కాబన్ ఏది బీట్ చేయలేము. తిన్నాడు చస్కాబన్ నీలో ముంచుకొని తినరా. కాఫీ ట్రై చేద్దాం. నేను ఇప్పటివరకు నేను కాఫీ తాగా, సో నాకు అంత ఐడియా లేదు. కరిగిపోదు బ్రో నీలోఫర్ బాగుంది. కరిగిపోదు కాఫీ ట్రై చేద్దాం. బేసిక్లీ ఈ పని టేస్ట్ అంతా పోయింది. కొద్ది అవును, మళ్ళీ టీ అయిపోతుంది. టీ లేదా నువ్వు చూసేలోపు టీ ఏమైపోతుంది చెప్తున్నా. టీతో బాగుంది. టీ షుగర్ టూ స్వీట్. షుగర్ మళ్ళీ అది కూడా ముంచిన ఇంకా స్వీట్ అవుతుంది. మొత్తం ప్రతిదీ గాజు బెంకులే బ్రో. కుదిరితే ఒక్కటి వచ్చిందంటే అన్ని తిప్పదు. కేబుల్ ఉందిగా, ఆన్ చేయకుండా కేబుల్ పెట్టి ఛార్జింగ్ పెట్టాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నీలోఫర్ బాగానే ఉంది, బట్ నాట్ వర్క్. ఎస్, ఓకే ఫైన్. 300 వరకు. ఈ ట్రాఫిక్ వర్త్ కాదు, ఈ అకామిడేషన్ వర్క్. కూర్చొని కొన్న 500 అర్థం ఉంది. ట్రాఫిక్ తక్కువ అయితే కూర్చోడానికి స్టార్ బాక్స్ ఉంది ఇప్పుడు, అక్కడ కట్టాం, కూర్చున్నాం అరగంట గంట. కాఫీ ఒక బట్ అది మోర్ వర్క్ దీనికన్నా. నో బాయ్ అలా దాటిని కావదా బాయ్. ఇలాన్న పడ్డది తాగిన ఓకే మానవాడు తిప్పొద్దు. మా అన్న జీటీ అన్న పట్టుకెళ్ళాడు. నాకు ఆలోచన అసలు అలా ఆలోచించిన ఎంత తగిలేస్తారా. పీస్ఫుల్ కేబుల్ ఉందిలే. ఇప్పుడే మొబ్బేసింది, మంచి గాలి వస్తుంది. చూడండి శాండీ బాయ్ అదేదో అలా చిన్నగా ఇటు ఉంది, ఇక్కడి వరకు ఉంది. అటు ఏం లేదు, అటు ఎంత క్లియర్. చూడండి సన్సెట్, టపాకాయలు అన్నీ కనిపిస్తున్నాయి. పైకి కొంచెం ప్యాన్ కొంచెం ఉందా అటు. అటు చూడరా, ఇట్స్ క్లియర్ స్కై రా, యూ కెన్ సీ సన్సెట్. స్కై మ్యాన్, మనం అటు వెళ్ళాల్సి వస్తే విల్ షుడ్ గో దిస్ సైడ్. దిస్ సైడ్ మీన్స్ ఇంకోసారి స్నానం చేస్తాం అంతే. సేవ్ వాటర్ రా. యా జస్ట్ ఏం లేదు, ఒక ఎక్స్ట్రా బాత్, ఫ్రీ బాత్. సో అది సీన్, విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే బాయ్.
ఇదిగో మన చార్మినార్. हमारा पीछे चार्मिनार. बाद में ले फोटो. some random data. సరే బాయ్ బాయ్. జాబ్ ఇవ్వాలి. అరే రే 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 గన్నే కా జ్యూస్ బాబు ఏం చెప్పారు? అందరికి ఒక్కొక్కటి. నేను తాగుతాను అనలేదా? తాగాలరా. తాగవా? లాస్ట్ టైం తాగినప్పుడే నాకు గొంతు పట్టింది. ఏం కాదు. ఇప్పుడు నీకు రేపు హైదరాబాద్లో నీకు రేపు అప్పుడు కూడా చార్మినార్కి వచ్చినప్పుడే కాదు. చూడు ప్లస్ నా గురించి స్వీట్ క్యాండీస్ కొన్ని అకేషన్స్ బెటర్. అలాగా ఇది తీసుకున్నాం. అడుగు కావాలా? అది నచ్చిందా? క్యాండీ కావాలా? నిజంగా లేకపోతే అదా క్యాండీ బాగుంది. ఏది ఇదా? ఇదే క్యాండీదే ఇప్పుడు చూసింది. गन्ने का जूस 10 रुपये गिलास अंట. ఎలా పెడదాం తమ్ముడు? ఏమో ఫోన్ తమ్మునేల్ కోసం షార్ట్ తమ్మునేల్ కోసం. నిఖిల్ భాయ్ చాట్ స్టిక్స్ కావాలంటే చెప్పండి చేద్దాం. నా చాట్స్ ఏం చేసుకుంటారా? లీక్ చేసి వీడియోలో పెడదాం. ఓ ఇందాక మూసారు ఇప్పుడు తెరిచారు. ఇందాక తెరిచాం. ఆటి మూసున్నాయా? గ్రేప్ క్యాండీ ఉందా? ग्रेप भैया ग्रेप है क्या? कुछ भी ग्रेप में? रास्पबेरी ग्रेप. हाँ ग्रेप नहीं ग्रेप में లేదంట. మ్యాంగో ఉంది నీకు కావాలంటే. ఫోర్స్ మ్యాంగో చెప్పు. చాక్లెట్ ఏ అలా రికార్డ్ చేయకూడదు కొన్ని. అదిగో ఒక పెద్ద నేనే ఎడిట్ చేసేది. నేనే పుయ్యని వేస్తా ఒకటి పేద కాదు. మ్యాంగో మంగా చేస్తున్నావు ఏంటి? ఓరల్ బి అయింది. ఆటగాడు ఎలా ఉంది మ్యాంగో? అవుతుందా చూసి ర్యాంప్ ఉంది మ్యాంగో. మ్యాంగో ర్యాంప్ ఉందంటే ఇప్పుడు నమ్మకం. మ్యాంగో బ్రో అయ్యో డ్రాగన్ బాగుంది కానీ మరీ మ్యాంగో అయి. ఎందుకు పంపించుకున్నావు? ఎందుకు టీషర్ట్ మీద తుడుచుకోవాలి. ఓ అదో కన్నా టిష్యూ కదా. బాబు చాక్లెట్ ఇంకా తాగలేదు. పడు ముందే చెప్పాలి కదా బాయ్. జస్ట్ మిస్ అయిపోయిందా? మ్యాంగో టేస్ట్ పడదు. మ్యాంగో తినవా? మ్యాంగో ఫ్రూట్ మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఇట్లాంటివి పడవు. అన్న బయటికి పోతే 4 స్పూన్స్ ఎట్లా తింటాడో నాకు బయటికి వస్తే మ్యాంగో జ్యూస్ తాగాలంతే. ఎవరు ఫోర్స్ తింటారు మనోడే? ఏ నీకు తెలియదు. అన్న ఆట ఆడిస్తాడు. బయటకు వచ్చింది అనుకో ఫుడ్ ఎట్లా తింటాడు తెలుసా? అరే ఇట్లా బ్రిటిష్ వాళ్ళు తింటారు చూడు. రైట్ ఇట్లా 4 స్పూన్ ఇట్లా రైట్ సైడ్ ఒక కత్తి, ఫోర్క్, లెఫ్ట్ సైడ్ 2-3 స్పూన్స్ ఉంటాయి. అట్లా ఇట్లా ఒక్కొక్క డిష్కి ఫోర్క్ అయిపోతే ఇట్లా పక్కన పెట్టడమే. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంకో 4 స్పూన్ వస్తుంది. నీ తెలియదు అన్న. చిన్న హోటల్కి వెళ్ళినా కూడా 5 స్టార్ రేటింగ్ ఇచ్చామనుకో అట్లే ఉంటుంది. ఫ్రెంచ్కి వెళ్ళిగో బొంజు ఓవర్నో అంటాడు అయిపోయింది వాళ్ళకి పోయి